బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలతో పాటు అసెంబ్లీ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మొత్తంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరసనలు, రాస్తారోకాలు, అదేవిధంగా ధర్నాలకు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న పరిస్థితి. ఉదయం 10 గంటల 10:30 తర్వాత గవర్నర్ రాజ్భవన్ నుండి బయలుదేరి గుర్రపు బగ్గిపై గవర్నర్ బయలుదేరి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే గవర్నర్ వచ్చే మార్గంలో కూడా మొత్తం భారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండనున్నాయి. మొత్తంగా అసెంబ్లీ భద్రతా విధుల్లో మాత్రం 3 డీసీపీలు, అదేవిధంగా 7 ఏసీపీలు, 18 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అదేవిధంగా 220 మంది కానిస్టేబుళ్ళు బందోబస్తులో ఉండనున్నారు. మొత్తంగా ఇక్కడ ఈ పరిసరాల్లో పూర్తిగా నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. అయితే ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా అసెంబ్లీ వద్ద దృశ్యాలను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. మొత్తంగా అసెంబ్లీ పరిసరాల్లోకి ఎవరిని రానియకుండా అయితే గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈరోజు పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.